ఆనంది ఆదిత్యకైతే ఇంకా సునంద అగ్రిమెంట్ పేపర్లన్నీ చించేసినాక ఆదిత్య దగ్గర అయితే మాట తీసుకుంటుంది. నువ్వు ఇంకా ఎప్పటికీ ఆ లెక్క అని తలుచుకోవడానికి వీల్లేదు. ఆనందియే నీ భార్య, ఏమంటావురా, నాకు మాట ఇవ్వురా అని చెప్పి మాటిస్తుంది. అలాగేనమ్మా, ఇంక పైన నేను ఎప్పుడు అలేఖ్య అని తలుచుకోను, ఆనందియే నా భార్య అని చెప్పి మాట అయితే ఇస్తాడు ఆదిత్య. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ మధ్య అసలు ఫేస్ క్యామ్ వీడియోలు అయితే పోస్ట్ చేయట్లేదు కదా, కొంచెం బిజీగా ఉన్నాను కండి. ఆ బిజీ అయిపోయినాక 1 by 1 అయితే వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవ్వండి. మరొకసారి అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే నటరాజ స్వామి అనమాట. ఈరోజు మాతృ దినోత్సవం కదా, అందరికీ ఒక్కసారి ప్రపంచంలో ఉన్న ప్రతి మాతృమూర్తికి పాదాభివందనం అండి. హ్యాపీ మదర్స్ డే అండి. మా అమ్మ ఈ లోకంలో లేదు కాబట్టి నేను ప్రతి ఒక్కళ్ళలో అమ్మ ఉంటుందని నమ్మి భావిస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోయి సునంద అయితే ఇంకా ఆదిత్య దగ్గర మాట తీసుకున్న తర్వాత ఇంట్లో హడాబుడి చేస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇంత చేస్తున్నావు అని ఆదిత్య అడిగితే, అదేంటి ఆదిత్య నీతో చెప్పాను కదా అని చెప్పేసి సునంద అంటూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు నాతో ఏం చెప్పావని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటే, నీకు ఆనందికి మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తున్నాను నాన్న అని చెప్పేసి ఆదిత్యతో సునంద అంటూ ఉంటుంది. ఆ మాటికి ఆదిత్య, అమ్మ అది కాదు అమ్మ, ఇప్పుడే కదా ఆనంది మీద నా ఒపీనియన్ మారింది, చిన్నగా ఆనంది మీద ప్రేమ కలగాలి కదా, ఆ ప్రేమ కలగకుండా మా ఇద్దరికి మొదటి రాత్రి ఇప్పుడు వద్దమ్మా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఆదిత్య అన్న మాటలకైతే, ఆదిత్య నీకేం తెలియదు, మీ ఇద్దరు మనసులు కలవాలంటే ముందు మీ ఇద్దరు ఒకటవ్వాలి, ఒకటైతే కానీ మీ ఇద్దరు మనసులు కలవు అని చెప్పేసి ఇంకా సునంద అంటూ ఉంటుంది. సరేనమ్మా, నువ్వేం చేసినా కానీ మా ఇష్టంగానే చేస్తావు కాబట్టి నీ మాటకైతే ఎదురు తిరగను అని చెప్పేసి ఇంకా ఆదిత్య అయితే లోపలికి వెళ్తాడు. ఆనంది అయితే ఇంకా ఆ రూమ్లో అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఆనంది ఏం ఆలోచిస్తున్నావు అంటే, ఏం లేదు ఆదిత్య గారు, ఆ అత్తయ్య తీసుకున్న నిర్ణయం మీకు తెలుసు కదా అని చెప్పేసి ఆదిత్యని అడుగుతూ ఉండగా, అదే అమ్మ నాతో చెప్పింది ఆనంది, నీకు మాట ఇస్తున్నానని చెప్పాను కదా ఆ రోజే, అమ్మకు మాట ఇచ్చినట్టే నీకు మాట ఇచ్చినట్టే ఇంకా పైనుంచి నువ్వు నా భార్యవే, అమ్మ చెప్పినట్టు చేయడం మంచిది కదా ఆనంది అని ఆదిత్య అంటుంటాడు. ఇంకా ఆదిత్య అయితే ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకొని నవ్వుకుంటూ ఉండగా వీళ్ళిద్దరు కబుర్లు విని అయితే ఇంకా జీవన అయితే చాలా కుట్ర పడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరి ఫస్ట్ నైట్ అయితే జరగటానికి వీల్లేదు, ఎలాగైనా వీళ్ళిద్దరు మొదటి రాత్రి నేను ఆపేసి ఎలాగైనా వీళ్ళిద్దరిని ఒకటి కాకుండా చూస్తాను అని చెప్పేసి సునంద అనుకుంటూ ఉంటుంది. సునంద అత్తయ్యకి తెలియకుండా నేను ఎలాగైనా ఫస్ట్ నైట్ ఆపేయాలి అని జీవన అనుకుంటూ ఉంటుంది. అయితే జీవన అయితే వీళ్ళిద్దరి మాటలు వినటం అయితే ఆదిత్య గమనిస్తూ ఉంటాడు. ఈ జీవన ఎందుకు ప్రతిసారి మా మాటలు అయితే వింటూ ఉంటుంది, అయినా కానీ ఈ మాట నేను నా తమ్ముడికి చెప్పాలని చెప్పి వాళ్ళ తమ్ముడిని అయితే పిలుస్తూ ఉంటాడు. వాళ్ళ తమ్ముడిని చైతన్యం పిలవడంతో, ఏంటని అంటే, ఈ మధ్య మీ భార్య మీ మీద ఫోకస్ కంటే మా మీద ఫోకస్ ఎక్కువ పెడుతుందిరా, మా మాటలు ఎక్కువ వింటుంది అనగానే, దీని బుద్ధి అన్నయ్య కూడా తెలిసింది, దీన్ని ఎలా మార్చాలి ఏంటి అని చెప్పేసి ఇంకా చైతన్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. సరే అన్నయ్య నేను చూసుకుంటాలే, సో ఐఎమ్ సారీ అన్నయ్య అంటే, అయ్యో నువ్వెందుకురా సారీ చెప్తా, ఇట్స్ ఓకే, నేనేమి నిన్ను ఇబ్బంది పెట్టడానికి పిల్లలు, జస్ట్ నేను ఒక మాట చెప్పాను అంతే అని చెప్పేసి ఆదిత్య చైతన్యత అంటూ ఉంటాడు. ఇంకా ఆనంది ఆదిత్యకైతే ఇద్దరికైతే మొదటి రాత్రి ఏర్పాట్లు అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే చేస్తూ ఉంటారు. మొదటి రాత్రిలో ఏర్పాటు చేసి ఆనందిని అయితే లోపల పంపిస్తుంది. అయితే ఆ ఆనంది తీసుకెళ్ళిన పాలల్లో అయితే ఆనందికి తెలియకుండా స్లీపింగ్ ట్యాబ్లెట్లే ఇస్తుంది జీవన కుట్రను తిప్పివేయాలని చెప్పేసి చైతన్య అయితే ఆ పాలు పారిపోసి మళ్ళీ ఫ్రెష్గా అయితే పాలు పెడతాడు. ఆ విషయం అయితే జీవనకు తెలియదు. వెళ్ళండి లోపలికి వెళ్ళంగానే ఈ పాలు తాగి మత్తుగా నిద్రపోతారులే మీ ఇద్దరు అని చెప్పి జీవన అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆనందిని అయితే లోపలికి పంపించడంతో ఆదిత్య అయితే ఆనందికి వెళ్ళి చూస్తూ, ఏంటి ఆనంది అక్కడే ఉన్నవరా లోపలికి అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు. ఆదిత్య గారు పాలు అని చెప్పి ఆనంది పాలు ఇవ్వడంతో ఆనంది ఇద్దరు అయితే కొంచెం పాలు అయితే షేర్ చేసుకుంటూ ఉంటారు. చూడు ఆనంది, ఈ పాలలాగే మన ఇద్దరము పాలు నీళ్ళలా కలిసిపోవాలని నేను ఈ మొదటి రాత్రి రోజు ఆశిస్తున్నాను. ఇంకెప్పటికీ నేను నిన్ను భారీగా ఒప్పుకోను అనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఈ మొదటి రాత్రి సాక్షిగా చెప్తున్నాను, నువ్వే నా నిన్నెప్పుడు ఇబ్బంది పెట్టను అని ఆదిత్య అంటుండో
ఆదిత్య మాటకైతే ఆనంది చాలా సంతోషపడుతుంది. నాకు తెలుసు ఆదిత్య గారు, నా శివయ్య నాకు ఎప్పుడూ అన్యాయం చేయడు అని చెప్పి అంటూ ఉండగా, ఇక్కడ కూడా నీ శివయ్యనా ఆనంది అంటే, ప్రతి చాట నాకు నా శివయ్య అంటేనే ఇష్టం ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది. సరే అని చెప్పి ఇంకా ఆనంది ఆదిత్య ఇద్దరైతే నైట్ అంతా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అయితే జీవన అయితే వీళ్ళేంటి ఇంకా కబుర్లు చెప్పుకున్నారు, ఆ పాలు తాగి నిద్రపోవాలి కదా అని చెప్పి అనుకుంటూ ఉండగా అక్కడికి చైతన్య వచ్చి, ఏంటి నీ ప్లాన్ వర్కౌట్ కాలేదనుకుంటున్నావా అని చెప్పేసి అంటూ ఉండగా జీవన అయితే కంగారు పడుతూ ఉంటుంది. మరి చూసారు కదండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి.